హైదరాబాద్ చందానగర్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. హలో ఎవ్రీవన్ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ డోరు. మెయిన్ డోర్ దాటాక ఇది హాల్ అండి. హాల్‌లో మనం సోఫా చూడొచ్చు. హాల్‌లో సోఫా తర్వాత టీవీ క్యాబినెట్ కూడా ఉంది. తర్వాత ఇది డైనింగ్ హాల్ అండి ఇది. డైనింగ్ హాల్‌లో మీరు కబోర్డ్స్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ ఇక్కడ డైనింగ్ హాల్‌ని ఆనుకుని మనకి బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ నుంచి మంచి వ్యూ కూడా ఉందండి. మంచి వ్యూ కూడా ఉంది. అక్కడ విల్లాస్ కూడా చూడొచ్చు మీరు. ఇదే కమ్యూనిటీలో అదర్ బ్లాక్స్ అండి అవి. మనదొచ్చేసరికి ఏ బ్లాక్ మాట. ఓకే. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెను మనకి చిమ్నీ కూడా ఉంది. అండ్ కిచెన్‌కి పక్కన యూటిలిటీ ఏరియా కూడా ఉంది మనకి. ఈ ప్లాట్‌ఫార్మ్ చూడొచ్చు. కబోర్డ్స్ కూడా బానే ఉన్నాయి కిచెన్‌కి. ఇది యూటిలిటీ ఏరియా అండి. ఓవరాల్ వెంటిలేషన్ అయితే బానే ఉంది. ఇదొచ్చేసరికి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వాల్‌కి. అండ్ ఇది అటాచ్డ్ వాష్‌రూమ్. వెస్టర్న్ స్టైలే. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్‌రూమ్‌కెళ్తున్నామండి. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో 2 సైడ్స్ కబోర్డ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మీరు చూడొచ్చు. అండ్ దెన్ ఏసీ కూడా ఉంది. సో, ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ ఇది. మీరు చూడొచ్చు. సో, డిస్క్రిప్షన్‌కొస్తే గనక అపర్ణ హిల్ పార్క్ అవెన్యూస్ గేటెడ్ కమ్యూనిటీలో 2 బీహెచ్‌కే ఫ్లాట్. 11థ్ ఫ్లోర్ అండి ఇది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ప్రైస్ వచ్చేసరికి 98 లాక్స్ నెగోషియబుల్. మన బ్లాక్ ఏకి దగ్గరలోనే క్లబ్ హౌస్ అండి ఇది. సో, ఈ క్లబ్ హౌస్‌లో మనకి జిమ్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ ఈ క్లబ్ హౌస్ ఆనుకునే మనకి నెట్ ప్రాక్టీస్ కోసం కూడా ఉన్నది. నెట్ ప్రాక్టీస్‌లో మనం క్రికెట్ అండ్ వాలీబాల్ ఆర్ ఫుట్‌బాల్ లాంటివి కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈ నెట్ ప్రాక్టీస్‌ని ఆనుకుని మనకి చిల్డ్రన్ ఓపెన్ ప్లే ఏరియా కూడా ఉంది. సో, లొకేషన్ వచ్చేసరికి చందానగర్ జీఎస్ఎం మాల్ ఉంది కదండీ! జీఎస్ఎం మాల్ నుంచి 3 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్‌లీ. అపర్ణ హిల్ పార్క్ అవెన్యూస్ బ్లాక్ ఏ 11థ్ ఫ్లోర్. టోటల్ వచ్చేసరికి 12 ఫ్లోర్స్ అండ్ 10 ఇయర్స్ ఓల్డ్ కమ్యూనిటీ అండి ఇది. సో, ప్రైస్ వచ్చేసరికి 98 లాక్స్ స్లైట్‌లీ నెగోషియబుల్. బెస్ట్ డీల్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.